అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి అవినీతి అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అవినీతి అధికారులపైన వెంటనే అనంతపురం నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి పాపంపేట సోత్రే భూములు ఇటీవలి కాలంలో ఒక 25 రోజుల నుంచి నిత్యం వార్తల్లో చూస్తా ఉన్నాం. ఈ భూ కబ్జాలకు సంబంధించి కబ్జాదారులు బాధితుల మధ్య పోరాటం కొనసాగుతూ ఉంది. జర మీదికి ఇవాళ రెవెన్యూ అధికారులు విఆర్ఓ గారు, సర్వేరు, ఆర్ఐ, ఎంఆర్ఓ గారు, దానితో పాటు సబ్ రిజిస్టర్ అందరూ కూడా వార్తల్లో మనం చదువుకుంటా ఉన్నాం, వింటా ఉన్నాం. ఇవాళ సామాన్యుడు ఒక చిన్న పని మీద ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, రిజిస్టర్ ఆఫీసులో కానీ, సబ్ రిజిస్టర్ దగ్గర ఒక అర్జీ పెడితే పరిష్కారం కావాలంటే నెలల తరబడి ఇవాళ కాళ్ళు అంటే చెప్పులు అరిగే విధంగా తిప్పుతారు, అనేక సాకులు చూపుతారు. మరి శరవేగంగా ఇవాళ భూములు కబ్జా చేయడానికి, రికార్డులు తారుమారు చేయడానికి ఇవాళ శరవేగంగా ఇవాళ రాజకీయ జోక్యంతో, రాజకీయ పలుకుబడితో జరిగిపోతా ఉన్నాయి. దీన్ని ఇవాళ బాధితుల పక్షాన పాపంపేట సోత్రే భూముల గురించి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. రేపటి రోజున బాధితులతో పెద్ద బహిరంగ సభ కూడా సోత్రే భూముల్లో నిర్వహించబోతా ఉన్నాం. దీనిలో స్వయాన మాజీ శాసనసభ్యులు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ముఖాముఖి బాధితులతో మాట్లాడబోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ సోత్రే భూములు ఎవరైతే నిజమైన హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి కాకుండా చట్ట విరుద్ధంగా ఎవరైతే రిజిస్టర్లు చేశారో, దానికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా జిల్లా రిజిస్టర్ గారిని, సబ్ రిజిస్టర్ని ఇద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతా ఉన్నాం. ఎలాంటి హక్కులు లేకుండా 70 సంవత్సరాల తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ని ఏ విధంగా మీరు జీపీఏ రిజిస్టర్ చేస్తారు? సోత్రే భూముల తర్వాత మరి అగ్రికల్చర్ ల్యాండ్ని జీపీఏ చేశారంటే దాని అర్థం ఏముంది? సామాన్యుడు వచ్చి వాళ్ళ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మరి అగ్రికల్చర్ ల్యాండ్ని అంటే రిజిస్టర్ చేయమని అడిగితే చేస్తారని అడుగుతా ఉన్నాం. ఇది రాజకీయ పలుకుబడితోనే చేశారు, ఇది కుట్రపూరితంగా చేశారు. 70 సంవత్సరాల నుంచి సెంటు, అర సెంటు, 2 సెంట్లు, 3 సెంట్లు కొనుక్కున్నట్టు మధ్యతరగతి ప్రజల్ని కడుపు కొట్టడమే. కాబట్టి తక్షణము ఆ రిజిస్టర్ అంటే జీపీఏని రద్దు చేయాలి. ఎవరైతే రిజిస్టర్ చేశారో రిజిస్టర్ని, సబ్ రిజిస్టర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతాను. ఇప్పటికైనా సరే వాళ్ళ తెర మీదకి వచ్చి చట్ట పద్ధతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా సరే, స్థానిక ఎమ్మెల్యే సునీతమ్మ గారైనా సరే, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ అయినా సరే నేరుగా ప్రత్యక్షంగా బాధితుల దగ్గరికి రావాలి. మీకు సంబంధం లేదు, మేము కూడా అంగీకరిస్తాం, మేము కూడా నమ్ముతాం. కానీ ఎప్పుడు నమ్ముతాం అంటే మీరు బాధితుల పక్షాన వచ్చి నిలబడి 20 ఎకరాలు రిజిస్టర్ జీపీఏని రద్దు చేయించినప్పుడే బాధితుల పక్షాన మేము కూడా నమ్ముతాము. మీరు ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ఎంత మాకు సంబంధం లేదంటే మాత్రం ఎవరు కూడా బాధితులు నమ్మరు. బాధితుల పక్షాన పోరాడేటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కూడా నమ్మమని స్పష్టం చేస్తా ఉన్నాం. రేపటి రోజున మరి జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు వస్తున్నారు. ఈ లోపున మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి స్పష్టం చేయాలి. మీరు స్థానికంగా ప్రజలతో మాట్లాడండి, వారి సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపటి రోజు రామకృష్ణ గారు వచ్చే కార్యక్రమానికి బాధితులందరూ కూడా రావాలని పిలుపునిస్తా ఉన్నాం. అనంతపురం నగరం, అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ వివాదాలకు నిలయమైనటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు దగ్గర ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ అనంతపురం కూతవేట దూరంలో ఉన్నటువంటి పాపంపేట సోత్రేం భూములకు సంబంధించి ఎలాంటి హక్కులు లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా రైతు వారి పట్టా పొందనటువంటి వాళ్ళు, నెల్లూరు సెటిల్మెంట్ చేయనటువంటి వాళ్ళందరూ కూడా
ఈరోజు దాదాపు 177 ఎకరాలని ఇవాళ జీపీఏని సృష్టించుకొని ఇవాళ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల్ని భయోభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని తమ కష్టార్జితం అంతా కూడా అక్కడ మరి పెట్టినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు భయోందనకు గురవుతూ ఉన్నారు. దానికి కారణం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు. ఎందుకంటే ఇవాళ రిజిస్టర్ జీపీఏ చేసే క్రమంలో వారి యొక్క పత్రాలను ఏమాత్రం కూడా పరిశీలన చేయకుండా మొత్తం అంతా కూడా అక్రమాలకు పాల్పడి డబ్బులు తీసుకొని రాజకీయ ఒత్తిళ్లతో ఈరోజు మొత్తం జీపీఏ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఒక కలం పోటుతో 10,000 మంది యొక్క జీవిత తలరాతలు మార్చడానికి ఈవేళ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి పనికి వల్ల ఈరోజు మొత్తం అంతా కూడా 10,000 కుటుంబాలు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈవేళ రెవెన్యూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఈవేళ వాళ్ళ సమస్య వైపున పోనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసం ఈవేళ అక్రమంగా జీపీఏ చేశారు. ఆ జీపీఏకి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా కూడా చెల్లించకుండా ఈవేళ వాళ్ళు జీపీఏ చేసినారంటే మరి ఈవేళ రిజిస్టర్ అధికారులు ఎలాంటి ఈవేళ అవినీతికి పాల్పడ్డాడో దాన్ని బట్టి స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఈవేళ ఈ యొక్క రిజిస్టర్ ఆఫీసు ఈవేళ అవినీతికి నిలయం అవుతా ఉంది. భూ యొక్క సమస్యలకు మరి వేళ వివాదాలకు ఇక్కడ నిలయం అవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్లు గారు ఏమాత్రం కూడా పత్రాలు చూడకుండా ఎవడొస్తే వానికి రిజిస్టర్ చేస్తూ ఉన్నారు, డబల్ రిజిస్టర్లు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈరోజు మొత్తం వీళ్ళు చేసే పనుల వల్ల జిల్లాలో శాంతి భద్రత సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఈవేళ జిల్లాలో అనేక ప్రాంతాల్లో గొడవలు జరుగుతూ ఉన్నా, మర్డర్లు జరుగుతూ ఉన్నా ఈవేళ మొత్తం అంతా కూడా చేస్తూ ఉన్నారంటే వీళ్ళు చేసిన డబల్ రిజిస్ట్రేషన్ వల్లే ఇలాంటి యొక్క దీనితో చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇట్లాంటి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల్ని తమ పదవుల నుంచి పూర్తిగా డిస్మిస్ చేసి వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సోత్రియం భూముల్ని జీపీఏ చేశారో ఆ జీపీఏలను తక్షణమే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రద్దు చేయకపోతే మరి ఎందుకంటే ఈవేళ మీ పైన ఉన్నతాధికారులకు కోర్టులు కూడా మీరు ఇచ్చినటువంటి ఆ పత్రాలు తీసుకొని ఈవేళ న్యాయస్థానాల చుట్టూ కూడా ప్రజలను తిప్పుతూ ఉన్నారు. అందుకోసమే ఈవేళ ఈ అక్రమ జీపీఏలని రద్దు చేయాలి. జీపీఏ చేసినటువంటి అధికారుల పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ జీపీఏలను రద్దు చేయాలనేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా గత వారం రోజుల కిందట మరి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మరి బాధితుల మీద చర్య తీసుకోవాలని చెప్పి ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆర్డీఓ గారు మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక అంతర్గత విచారణకు ఆదేశించారు డిఆర్ గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. 3 రోజుల లోపల నివేదిక వస్తుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పటికీ వారంగా గడుస్తూ ఉంది. మరి డిఆర్ గారి నివేదిక ఏమైందో మరి పత్రికలకు కానీ ప్రజలకు కానీ ఇంతవరకు కూడా బహిర్గతం కాలేదు. కనీసం కలెక్టర్ గారి కన్నా నివేదిక ఇచ్చినారనేది సంగతి తెలియదు. మరి ఇంతమంది 10,000 మంది మరి బాధితులు ఇక్కడ గగ్గోలు పెడతా ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టు జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే డిఆర్ గారు ఏదైతే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇస్తారంటున్నారో ఆ నివేదికను మరి కలెక్టర్ గారికి ఇవ్వాలి, బహిర్గతం చేయాలి. ఆ నివేదికలో ఏముందో అదేవిధంగా దాదాపు 176 ఎకరాలకు సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు. వెంటనే రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసి ఆ పొజిషన్ సర్టిఫికేట్ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.